బుల్బుల్ రాణి. మీరా మళ్ళీ ఎందుకు వచ్చారు? మనసు పడ్డాడు దాన్ని మానభంగం చేయకుండా వదలము. అలాంటిది మా పైన కంప్లైంట్ ఇచ్చి నా తమ్ముడి పైన ఎదురు దాడి చేయించిన నిన్ను ఎలా వదులుతామనుకున్నావే? కంప్లైంట్ వెనక్కి తీసుకొని కాముగా ఉండమంటే కాదన్నావు. నీ ప్రియుడేమో కాళ్ళ బైరుల కయ్యాన్ని కాలు చూస్తున్నాడు. అనుకున్నావే? నేను కంప్లైంట్ ఇచ్చిందే మీరు తయారు చేసే లిక్కర్ ఫ్యాక్టరీ మూతపడడానికి. దారిని పోయే కంప తిట్టుకోవడం అంటే ఇదేనేమో. ఎవరి ప్రాణాలు పోతున్నాయని నీ ప్రాణాల మీదకు తెచ్చుకుంటావు. ఆ కేసు దర్యాప్తు జరిగి ఎంక్వైరీ చేస్తే నా కల్తీ సామ్రాజ్యం నాశనం అవుతుంది. నాకు ఇస్తానన్న ఎమ్మెల్యే సీట్ వెనక్కి పోతుంది. నేను కన్న కలలు కలలుగానే మిగులుతాయి. అలా జరగటానికి వీల్లేదు. అలా గనక జరిగితే నా అంత నీచుడు ఎవడే ఉన్నాడు. అయినా మీలాంటి దుర్మార్గులు ఉండాల్సింది కటకటాల వెనుక. మేము నీచులమే. ఎంత నీచులమో తెలుసా? అరుంధతి సినిమాలో పశుపతి కన్నా ఘోరమైన నీచులం. మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. వచ్చింది వెళ్ళడానికి కాదే నా వగల రాణి. అయినా మేము కోట్లు ఖర్చు పెట్టి లిక్కర్ ఫ్యాక్టరీలు కట్టినా, వైన్ షాపులు పెట్టినా, లైసెన్సులు పెడుతూ ప్రభుత్వానికి లక్షల్లో ఇస్తున్నాం. ఆ ప్రభుత్వమే పట్టించుకోనుకుంటే ఆఫ్టర్ ఆల్ నువ్వెంత, నీ బ్రతికెంత? నీకెందుకే ఇదంతా? ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చింది ఇలా కల్తీ మద్యం తయారు చేయడానికి కాదు, ప్రజల ప్రాణాలు తీయడానికి కూడా కాదు. కల్తీ మద్యమే తయారు చేస్తాం. నలుగురు కాకపోతే 40 మంది చేస్తారు. వాళ్ళు నీ బంధువులా లేక నీ చుట్టాలా? సమాజంలో కళ్ళు ఉండి కూడా ప్రతి ఒక్కళ్ళు నాకెందుకు అనుకోబట్టే నీచులున్నారు. ఇంకా అన్నా దీంతో మాటలేంటన్నా? దీని మానాన్ని మర్డర్ చేసి దీన్ని పైకి పంపిస్తే ఒక అయిపోతుంది. మర్యాద ఇక్కడ నుండి వెళ్తారా లేదా? లేకపోతే ప్రశాంతంగా పెళ్లి చేసుకొని కాపురం చేసుకోక మా లాంటి వారితో పెట్టుకుంటే ఆ కోరిక కూడా తీరకుండానే వస్తావు శాంతి. నువ్వేమైనా రాణి రుద్రందేవి అనుకుంటున్నావా? లేదా ఝాన్సీ లక్ష్మీబాయి అనుకుంటున్నావా? లేదా ఈ సమాజానికి సేవ చేసే మదర్ తెరీసా? నేను రాణి రుద్రమదేవికి కాకపోవచ్చు, ఝాన్సీ లక్ష్మీబాయిని కాకపోవచ్చు, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో వెలుగు నింపిన చిలక పలుకులు బాగానే చెబుతున్నావే నా చిట్టి చిలక. మేమెవరో నీకు తెలీదా? నీ ప్రియుడు రణధీర్ గారు చేసిన అవమానానికి శిరోభారం ఎక్కువైపోయి ఏం చేయాలన్న సమయంలో నా ఫ్రెండ్ గారు నిన్ను తీసుకువచ్చి పసంద విందు ఈ క్షణాల్లో పందు చేసుకుంటే ఎలా ఉంటుందన్నా ఆడవాళ్ళ శీలాలతో వ్యాపారం చేసి నాలాంటి దొరలున్న ఈ కాలంలో అలాంటి గొప్ప వీర వంటలు ఎక్కడ పుడతారా? ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకునే మీలాంటి వాళ్ళు బతకడానికి వీల్లేదురా. అన్నా దీని పొగరు చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. దీని పర్వం చూస్తుంటే పట్టుకో.
మీకు దండం పెడతాను. నన్నేం చేయొద్దు. నన్ను వదిలేయండి. నిన్ను కాపాడడానికి ఆ దేవుడు కూడా ఖాళీగా లేడే. ఏదైనా ముందుల మందారం. ఏయ్, నా శాంతి మీద చెయ్యేస్తావా? మొన్న తిన్న దెబ్బలు చాలేదా? రే, ఆ రోజు తప్పించుకున్నావు, ఈ రోజు వదలరా నిన్ను. రే ఆడేంగి వెదవల్లారా, ఆడవాళ్ళ మీద ఏంట్రా మీ ప్రతాపం? దమ్ముంటే నా మీద చూపించండి రా. యారా నువ్వేనా దీని ప్రియుడివి, చాలా బయలుడివి. కొట్టుకోవాలరా ఫైట్ సీన్. రే సాంబా, శివ, రణధీర్, రణధీర్. అయితే ఒక పని చేయి, నువ్వు వచ్చి మా ఇద్దరిని సుఖపెట్టు, వాణ్ణి హాస్పిటల్కి పంపుతా. రే దుర్మార్గులారా, నన్ను చంపేయండి, నా శాంతిని మటికి వదిలేండి రా. అలాగే మీరు చెప్పినట్లే చేస్తాను. రణధీర్ని వదిలేయండి. రే సాంబా, వీడి శవాన్ని తీసుకెళ్ళి మన కూచిపూడి వైరికాల్లో పడండి. అక్కడి నుంచి మండూరు నుంచి ఇంటారు, సరాసరి బాపట్ల సూర్యలంగలో కలిసిపోతాడు. వీడి శవాన్ని తిమింగ్లాలు ఆహారంగా ఆరగిస్తాయి. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో మరో మహాభారతం ఆరవ వేదం మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం నిర్వేదం. పుడుతూనే పాలకేర్చి పుట్టి చంపాలకేర్చి తిరిగి పెద్ద కాగానే ముద్దు మురిపాలకేర్చి తనువంతా దోచుకున్న తనయులు మీరు మగసిరితో బ్రతకలేక కీచకులై కుటిల కామమేచకులై స్త్రీ జాతిని అవమానిస్తే మీ అమ్మల సైన్యంతో మీ అక్కల రక్తంతో రంగరించి రాస్తున్న ఈనాడి మీకోసం
కన్న మహాపాపానికి ఆడది తల్లిగా మారి నీ కండలు పెంచినది గుండెలతో కాదా ఎర్రని తన రక్తాన్ని తెల్లని నెక్కురు చేసి పెంచుకున్న తల్లి ఒక ఆడదని మరిచారా కనపడలేదా అక్కడ పాపలుగా నీ చరిత్ర ఏనాడో నీరించిన లేక కదని ముద్ర ప్రతి భారత సతి మానం చంద్రమతి మాంగళ్యం మర్మస్థానం కాదది నీ జన్మస్థానం మానవతకి మోక్షమిచ్చు పురుత క్షేత్రం శిశువులుగా మీరు పుట్టి పశువులుగా మారితే మానవ రూపంలోని దానవులై పెరిగితే సభ్యతకి సంస్కృతికి సమాధులే కడితే కన్నులుండి చూడలేని ధృతరాష్ట్రుల పాలనలో భర్తలుండి విధవైన ద్రౌపది ఆచరణలో నవశక్తులు యువశక్తులు నిర్వీర్యం అవుతాయి. ఏమైపోతుంది సభ్య సమాజం ఏమైపోతుంది మానవ ధర్మం ఏమైపోతుంది ఈ భారతదేశం మన భారతదేశం మన భారతదేశం అనుభవించు దీనికి ఖచ్చితంగా అనుభవించురా తమ్ముడు తమ్ముడు మా దారికి అడ్డొస్తే ఎవరికైనా ఎవరికైనా ఇదే చూడు ఇదే గతి పడుతుంది చూశారు కదా దీని శవాన్ని ఎవరికైనా సరే ఇదే గతి పడుతుంది వస్తా వెళ్ళొస్తా మళ్ళీ వస్తా అమ్మా 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 చెల్లమ్మా ఏం జరిగిందమ్మా అమ్మా అయ్యో ఎంత పని జరిగింది చెల్లమ్మా శాంతి అమ్మా ఏమైందమ్మా ఒక్కసారి లేమ్మా అమ్మా ఒక్కసారి అన్నయ్య చూడమ్మా ఒక్కసారి అన్నయ్య చూడమ్మా అమ్మా అమ్మా శాంతి అమ్మా శాంతి 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 చల్లమ్మా ఎవడమ్మా దుర్మార్గుడు ఎవడమ్మా నీచుడు ఎవడమ్మా నీవు చెప్పింది అమ్మా నీకోసం నిన్ను పెళ్లి చేయాలని నిన్ను రంగరంగ వైభవంగా పెళ్లి చేసి అత్తారికి పంపించాలని ఎన్నో ఆశలతో ఎన్నో కోరికలతో నీ కోసం వచ్చానమ్మా శాంతి
అమ్మా అమ్మా చెల్లెమ్మా అమ్మా లేమ్మా ఒక్కసారి అనే చూడమ్మా ఒక్కసారి అనే చూసి నా చూసినాడు ఒక్కసారి చెప్పమ్మా నేను చంపిన నీచుండి కండక్ ఏ మిస్టర్ ఎవరు నువ్వు? సార్ నా చెల్లిని ఎవరో చంపేశారు సార్. అంటే నువ్వు రణధీరు కదా? నా చెల్లెలు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి సార్ వాడు. అంటే వాడు నీకు తెలుసా? నా చెల్లెలు మనసు పడ్డ ఆ వ్యక్తి సార్ వాడు. ప్రేమకు అంగీకారం చెప్పలేదను, పెళ్లికి నువ్వు చెప్పిందను, ఇలా చేసుంటాడు వాడు. నో నో సార్, వాళ్ళ పెళ్లికి నేను ఒప్పుకున్నాను. పెళ్లి కూడా చేద్దాం అనుకున్నాం సార్. మరెందుకు ఇలా చేశాడు? పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందనా? రణధీర్ ఎక్కడున్నా వదిలిపెట్టడురా. మిస్టర్, కంప్లైంట్ రాసివు. ఎంక్వైరీ చేసి వాడు ఎక్కడున్నా మేము వెతికి పట్టుకుంటాం. కంప్లైంట్ రాసి వాళ్ళ సార్. నా చెల్లి నా హత్యకు కారణమైన వాడిని తెల్ల కాగితం మీద 4 అక్షరాలు రాస్తే సరిపోతుందా సార్? అబ్బం శుభం చెల్లి నా చెల్లిని ప్రేమ పేరుతో వంచి మోసం చేసే వాడిని, ఆ ప్రేమ ఉత్పత్తి కస్తీర నా చేతులతో నేనే చంపాలి సార్. అప్పుడే సమాజంలో జరిగే ప్రేమ మోసాలు అందరికీ గుణపాఠం అవుతుంది. నా శాంతి ఆత్మకు మనశ్శాంతి కలుగుతుంది. మిస్టర్, నేరస్తులు పట్టుకోవడానికి పోలీసు వ్యవస్థ ఉంది. నేరం రుజువైతే క్రిమినల్స్ శిక్షించడానికి అంతేకాని క్షణికావేశంలో తీసుకునే నిర్ణయం నీ భవిష్యత్తును దెబ్బతీస్తుంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం క్రిమినల్ యాక్ట్ ప్రకారం పెద్ద నేరం. శిక్ష అనుభవిస్తావు. బెజవాడలో బేబీ శాలిని, నడి రోడ్లో నందిని, అడ్డ రోడ్లో అలేషియం మీద వీళ్ళ చెల్లి లాంటి వారు సార్. ఆ నేరస్తులు పట్టుకుందా మీ పోలీస్ వ్యవస్థ, శిక్షించిందా న్యాయ వ్యవస్థ. చట్టం, న్యాయం, ధర్మం ఇవన్నీ డబ్బున్న వాడి చేతిలో కీలుబొమ్మలా మారాయి సార్. పేదవాడి గుండెని గట్లాగే గుద్దిబండలా మారాయి సార్. ప్రతి ఒక్కరూ ఇలా ఆలోచిస్తే ఈ కేసులు ఎందుకు, ఈ కోర్టులు ఎందుకు? నేను కాకి డ్రెస్ విప్పితే నేను పెద్ద రౌడీని. ఆ రూల్స్ మాకుంటాయి, అవి నేను అతిక్రమించకూడదు. నేరం నిరూపించడానికి చట్టానికి సాక్ష్యం కావాలి. సాక్ష్యం దొరికితే చట్టం నుంచి ఎంత గొప్పవాడైనా సరే తప్పించుకోలేడు. అన్యాయం గెలవదు, ధర్మం వాడదు, చివరికి న్యాయమే గెలుస్తుంది. అఫ్ కోర్స్ 5 కోట్ల మందిలో ఎంతమంది న్యాయాన్ని కాపాడుతున్నారు సార్?
అందరూ అన్యాయానికి అమ్ముడుపోతున్నాడు. నేరం చేసిన వాడు దర్జాగా నడి రోడ్లో తిరుగుతున్నాడు సార్. ఆ నేరస్తులు పడుతుందా మీ పోలీస్ వ్యవస్థ, ఇది నా న్యాయ వ్యవస్థ. చట్టం, న్యాయం, ధర్మం ఇవన్నీ డబ్బున్నోడి చేతిలో కీలుబొమ్మలా మారాయి సార్. ప్రేమ పేరుతో మోసాలు చేసే ప్రతి ప్రాణాలు తీసే ఆ కీచుకులను కత్తికోకుండా చొప్పున నడి రోడ్లో నరికేస్తా. నీలాంటి వయసు వచ్చిన ప్రతి ఒక్కడు ఉడుకు రక్తంతో సమాజాన్ని మార్చాలనే తపనతో చిక్కులలో పడుతున్నారు. నేరస్తులుగా మిగిలిపోతున్నారు. జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అలా జరగడానికి వీల్లేదు. ఈ కేసు టేకప్ చేసి పోలీస్ అంటే ఏంటో నిరూపిస్తా. అయితే నీకు ఇదే నా ఛాలెంజ్. నా చెల్లి అయితే కారణమైన వాడిని మీకంటే ముందు పట్టుకొని నా ఆడి ప్రాణాలతో ఫుట్బాల్ ఆడి శవాన్ని కూడా మీకు దక్కకుండా చేస్తా.